2017 గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ అండి. ఇది 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. డీజిల్ వెహికల్ ఇది. 5,40,000 కోట్ చేశారు, 5 lakh చేంజ్ కోట్ చేశారు. సో ఇది నెగోషియల్ ప్రైస్. సో దీంట్లో స్పోర్ట్స్ కాబట్టి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి. మినిమం ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్దిగా లైట్ డల్ ఉన్నాయి. సో హెడ్ ల్యాంప్స్ ఒక చేంజ్ చేసుకుని సరిపోతుంది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది అండ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్ది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. జస్ట్ హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్దిగా డల్ అయినాయి. సో ఆ డల్ అదొకటి చేంజ్ చేసుకుని సరిపోతుంది అనుకుంటాను ఈ వెహికల్కి అయితే. ఇది వచ్చేసి 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్, గ్రాండ్ ఐటన్ ఆటోమేటిక్ ఆస్టా ఆప్షనల్ పెట్రోల్ వెహికల్. 55,000 డ్రివెన్, 590 నెగోషియబుల్. సో ఇది వచ్చేసి గ్రాండ్ ఐటన్ ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆస్టా ఆప్షనల్. సో ఆస్టా ఆప్షనల్ అంటే మీకు అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ ఫీచర్స్ చెప్తున్నాను. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, రేర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ విత్ ఫాగ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచ్లెస్ ఉంది. మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్క్రాచెస్ అనొచ్చు. అండ్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక 50 to 60% అయితే టైర్స్ ఉన్నాయండి. 70%, అరౌండ్ 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలన్న వాళ్ళకి కలర్ కూడా మంచి కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. కిలోమీటర్స్ కూడా చాలా తక్కువనే తిరిగింది, ఎక్కువైతే తిరగలేదు. ఒకసారి అయితే చూసుకోండి. అండి ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్ డెల్టా. ఇది వచ్చేసి 87,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇందాకనే ప్రైస్ కస్టమర్తో మాట్లాడాం ఈ వెహికల్. సో 7 lakhs కోట్ చేస్తారు కానీ 6 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరు వెహికల్ డీజిల్ వెహికల్ కాబట్టి ఒకసారి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని డ్రైవ్ చేసుకొని చూసుకొని మాట్లాడుకుంటే బెటర్. వెహికల్ అయితే ఇందాకనే మా ఎగ్జిక్యూటివ్ చూపించారు. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో కస్టమర్ ఇస్ రెడీ టు గివ్ 6 lakhs అనమాట. 6 lakhs ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సో డెల్టా వెహికల్ ఇది 2017 మోడల్. అండ్ దీనికి వచ్చేసి టైర్స్ అయితే కొత్తవి ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది. స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ కూడా బాగుంది. ఇంటీరియర్ కూడా మీరు ఏం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి 17 మోడల్ కాబట్టి, ఆల్ఫా డెల్టా కాబట్టి దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే కామన్ థింగ్. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంటుంది. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో డీజిల్ వెహికల్ మైలేజ్ అయితే మీకు 20 above ఇస్తుంది వెహికల్. సో చూసుకోండి. దీనికి ఏమైనా నచ్చితే మాత్రం ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ బెలినో ఆల్ఫా అండి. ఇది పెట్రోల్ వెహికల్ 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పెట్రోల్ వెహికల్ ఆల్ఫా అండి. ఇందాక మనము డీజిల్ చూసాం ఆల్ఫా, ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఆ 17 మోడల్ ఉండేది. 18 మోడల్ నెక్సా బ్లూ కలర్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటచబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో టాప్ ఎండ్ మోడల్. చిర్ అయితే చాలా బాగుంది వెహికల్ది. ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం ఒక 50 to 60% ఉంది. సో వెహికల్ అయితే చూసుకోవచ్చు మీరు. గ్రాండ్ ఐటన్ అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ ఎక్సెంట్ ఎస్. ఇది డీజిల్ వెహికల్ 73,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. 480 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ వేరియంట్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఉంటాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బట్ అలవెల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి అయితే. సో అలవెల్స్ కస్టమర్ వేయించుకున్నాడు. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా బాగుంది. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. సో స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ అయితే ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ అయితే మనకు ఒక 50 to 60% ఉంది. మోర్ ఓవర్ డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఇప్పుడు రావట్లేదు కాబట్టి కొత్త వెహికల్స్. సో చూసుకోండి వెహికల్ అయితే. నెక్స్ట్ మనం చూస్తే 2016 మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, 2017 రిజిస్ట్రేషన్, గ్రాండ్ ఐటన్ ఆస్టా ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 70,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,85,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఆస్టా ఆప్షనల్ ఇది. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, రేర్ వైపర్, డిఫాగర్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ మాత్రం కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. హెడ్ ల్యాంప్స్ ఒకటే కొద్దిగా క్లీన్ చేసుకుని సరిపోతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ వెహికల్కి.
చేంజ్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో మనం చూసేసి 2011 మోడల్ i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఇది 76,000 కిలోమీటర్ డ్రైవ్ అనేది 360 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2011 స్పోర్ట్స్ అండి ఇది. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఉంటుంది. సో ఈ వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎక్స్టీరియర్ అయితే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. సో దానికైతే ఏం కాదు, వెహికల్ అయితే నీట్గా కనిపిస్తుంది. ల్యాంప్స్ కొద్దిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టైర్స్ వచ్చేసి నాకు తెలిసి 40 to 50% టైర్స్ ఉన్నాయి, 50% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. నెక్స్ట్ మనం వచ్చేసి 2015 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది 52,000 డ్రివెన్ అయింది, 4,85,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ వెహికల్ 2015 మోడల్. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ల్యాంప్స్ కూడా బాగున్నాయి, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం 60 to 70% ఉన్నాయి టైర్స్ కూడా. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. ఇది తక్కువ బడ్జెట్లో మనకి 485 కోట్ చేస్తారు, 15 మోడల్. సో నెగోషియబుల్ ప్రైస్ మనకి 4 to 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ కూడా బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం చూసేసి 2019 మోడల్ బెలినో జీటా. ఇది పెట్రోల్ వెహికల్, 67,000 తిరిగింది, 785 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో జీటాలో వచ్చేసి మనకి బెలినోలో ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, అండ్ స్క్రీన్ ఇచ్చాడు, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అలవెల్స్ ఉన్నాయి, రేర్ వైఫర్, డిఫాగర్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ అయితే బాగుంది. బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వేయించాడు కస్టమర్, బాగుంది. ఎక్స్టీరియర్ కూడా బాగుంది. అండ్ ల్యాంప్స్ కూడా మంచిగా ఉన్నాయి, నీట్గానే ఉంది. టైర్స్ వచ్చేసి మనకి 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే నీట్గా అనిపిస్తుంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు. మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్, 71,000 డ్రివెన్ అయింది, 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్పోర్ట్స్ కాబట్టి మనకి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఈ ఫీచర్స్ వస్తాయి. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు గ్రాండ్ i10 తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 17 మోడల్ కూడా మంచిదే. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% ఉన్నాయి టైర్స్. ఇది వచ్చేసి 2007 మోడల్ శాంట్రో అండి. ఇది వచ్చేసి మనకి ఫిట్నెస్ ఉంది, 2 years 3 years ఫిట్నెస్ ఉంది. సో ఇది బడ్జెట్ వచ్చేసి ఇంకా ప్రైస్ అయితే కోట్ చేయలేదు. నాకు తెలిసి అరౌండ్ 150 to 2 lakhs మధ్యలో ఉండొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి. వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది, చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఎక్స్టీరియర్లో. ఇక 7 మోడల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ మోడల్ ఇంతకన్నా మెయింటైన్ చేస్తారంటే గ్రేటే. ఇంటీరియర్ అయితే సీట్ కవర్స్ మంచిగా ఉన్నాయి, సీట్ కవర్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డాష్ బోర్డ్, స్టీరింగ్ కవర్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టించాడు, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. సో మైట్ బీ 150 to 2 lakh బడ్జెట్లో ఉండొచ్చు. సో పర్టికులర్గా అయితే ప్రైస్ అయితే మనం చెప్పలేం. టైర్స్ అయితే 50 to 60% ఉన్నాయి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి.